2019 ఎర్టిగా డీజిల్. ఈ వెహికల్ కస్టమర్ కంప్లైంట్ ఏంటంటే ఇంజన్ ఆయిల్ ప్రతి 500 కిలోమీటర్కి 300 కిలోమీటర్కి ఇంజన్ ఆయిల్ తక్కువైపోతుంది. అయితే మా దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత మేము డయాగ్నోస్ చేసేసి దీనికి కనుగొన్నది ఏంటంటే ఇంజన్ ఆయిల్ కూలర్లో నుంచి లీక్ అయ్యి కూలెంట్ కలుస్తుంది. ఈ కూలెంట్లో ఇంజన్ ఆయిల్ కలవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి హెడ్ గ్యాస్కెట్ డ్యామేజ్ అయితే ఇంజన్ ఆయిల్ కూలెంట్లో కలిసిపోతుంది, లేదా ఇంజన్ ఆయిల్ కూలర్ ఉంటుంది. ఈ కూలర్ అసెంబ్లీలో ఒకే అసెంబ్లీలో ఇంజన్ ఆయిల్ ప్రాసెస్ అవుతుంది, కూలెంట్ పాస్ అవుతుంది. ఈ రెండింటికి మిక్స్ అయినప్పుడు ఒకటిదాంతో ఒకటి కనెక్షన్ అయినప్పుడు ఈ ఇంజన్ ఆయిల్ కూలెంట్ రావచ్చు, కూలెంట్ ఇంజన్ ఆయిల్ రావచ్చు. ఓపెన్ చేసిన తర్వాత మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది స్పెషల్ ఎక్విప్మెంట్. ఈ ఎక్విప్మెంట్ ద్వారా ఇంజిన్ లోపల కూలింగ్ జాకెట్స్ అన్ని క్లీన్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఆయిల్ కూలర్ తీసిన తర్వాత లోపల వాటర్ కూలెంట్ జాకెట్స్ మొత్తం ఈ ఆయిల్ కూలెంట్ మిక్స్ అయి ఉంది. అందుకోసమే ఇది మొత్తం క్లీనింగ్ చేస్తున్నాం. ఈ స్పెషల్ పంపు ద్వారా మొత్తం ఉన్న ప్లేస్ మొత్తాన్ని క్లీన్ చేసి ఇంజిన్ లోపల వరకు ఇన్నర్ మోస్ట్ జాకెట్స్ మొత్తం కూలెంట్ ఆయిల్ ఖరాబు మెటీరియల్ అంతా బయటకు వచ్చేటట్టు చూస్తున్నాం. ఎందుకంటే ఈ విధంగా చేయకపోతే మళ్ళీ మీరు కొత్త పార్ట్ వేసినా కూడా సర్క్యులేషన్లో ఈ పాత ఆయిల్ కూలెంట్ మిక్సింగే సర్క్యులేషన్ ఉంటుంది. మనం ఎలాగో రేడియేటర్ మొత్తం యాసిడ్ క్లీనింగ్ చేపిస్తున్నాం. చేసినప్పుడు టోటల్గా సిస్టమ్ మొత్తం క్లీన్గా ఉండాలి. రేడియేటర్, వాటర్ జాకెట్స్, వాటర్ పంపు, ఆయిల్ కూలర్, ఈ మొత్తం మెటీరియల్లో జరిగే సర్క్యులేషన్లో మొత్తం ఫ్రెష్గా కూలెంట్ ఉండాలి, ఆయిల్ మిక్స్ ఉండకూడదు. ఆ విధంగా ఉండడానికి ఈ విధంగా స్పెషల్ ఎక్విప్మెంట్తో ఇంజిన్ మొత్తాన్ని క్లీన్ చేస్తున్నాం. ఈ విధంగా కూలెంట్ మొత్తం సాఫ్ చేసిన తర్వాత లోపల నుంచి ఫ్రెష్ కూలెంట్ వస్తున్నట్టు మనం నిర్ధారించుకున్నాక కొత్త ఐటమ్ స్పేర్ పార్ట్ ఫిట్ చేద్దాం. కొత్త పార్ట్ తెప్పించిన తర్వాత ఇంజిన్ ఆయిల్ కూలర్ ఫిట్ చేయడం జరిగింది. ఇంజిన్ ఆయిల్ కూలర్ ఫిట్ చేసిన తర్వాత మొత్తం వర్క్ కంప్లీట్ చేసేసి ఇంజిన్ ఆయిల్ ఫిల్అప్ చేసి కొత్తగా ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ వేసాము. కూలెంట్ కూడా కొత్తగా ఫిల్అప్ చేసేసి ఇంజిన్ రన్ చేసి చూసాము. 1 అవర్ 1.5 అవర్ రన్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఉన్నదని అర్థమైపోయింది. ఈ టెస్ట్ డ్రైవ్ తీసుకున్న తర్వాత మేము మళ్ళీ చెక్ చేసిస్తే ఇంజిన్ ఆయిల్ కూలెంట్ ఈ 2 వేరు సిస్టంలో పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. వీటికి ఏ ప్రాబ్లం లేదు. ఈ పర్ఫెక్ట్ సాల్వ్ అయిపోయినాక కస్టమర్కి ఈ వెహికల్ డెలివరీ చేసేసి